హే గాయ్స్, హౌ ఆర్ యూ? హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈ వీడియోలో పెట్టబోయే ప్రోడక్ట్స్ ఆర్ ఐటమ్స్ అన్నీ కూడా వాటి కరెస్పాండింగ్ లింక్స్ అనేవి నేను డెస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అండ్ ఆల్సో నేను ఏ యాప్లోంచి పర్చేస్ చేశాను అనేది మీకు చెప్తూనే ఉంటాను ఆడియోలో. ఆల్సో నేను ఆ స్నాప్ ఆర్ పిక్ అనేది కూడా ట్యాగ్ చేస్తాను. అండ్ మీకు రైట్ నౌ అండర్ లైట్ విజువల్స్ ఈ వీడియోలో చూపిస్తున్నాను. అండ్ నేను మార్నింగ్ టైం ఆ డే లైట్లో ఎలా ఉంటాయి అనేది కూడా మీకు వీడియో అటాచ్ చేస్తాను ఇక్కడ. సో దట్ మీకు ఆ ప్రోడక్ట్ డిఫరెన్స్ అనేది మార్నింగ్ ఎలా కనిపిస్తుంది, లైట్లో ఎలా కనిపిస్తుంది అనేది డిఫరెన్సెస్ మీకు తెలుస్తుంది. సో దట్ ఇఫ్ యూ వాంట్ టు బై యూ కెన్ పర్చేస్ దట్ విచ్ విల్ హెల్ప్స్ యూ అలాట్ అని నేను అనుకుంటున్నాను. జస్ట్ కమింగ్ బ్యాక్ టు ద ఫస్ట్ ప్రోడక్ట్. సో దిస్ వన్ నేను ఇది మింత్రాలోంచి పర్చేస్ చేశాను, విచ్ కాస్ట్ అరౌండ్ 1049 అండి. నేను పర్చేస్ చేసినప్పుడు, నేను సేల్ లేనప్పుడే తీసుకున్నాను. అండ్ కమింగ్ టు దిస్ ప్రోడక్ట్, ఇది అన్నీ కూడా లైక్ రెక్టాంగులర్ బ్లాక్స్ లాగా వచ్చింది. ఈ చైన్ అంతా కూడా బేసికల్గా నా పర్సనల్ చాయిస్ ఏంటి అండి, ఐ లైక్ దిస్ కైండ్ ఆఫ్ స్టోన్స్. నాకు స్టోన్స్ అనేది కూడా పర్టికులర్గా కొన్ని పిచ్చి పిచ్చిగా ఉంటుంది. సో నాకు అలా నచ్చదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మైట్ హ్యావ్ ద సేమ్ చాయిస్. సో మనము నేనేంటంటే పెట్టుకున్నప్పుడు ఇట్ షుడ్ రియలీ లుక్ గుడ్. అండ్ ఆల్సో నేను ఈ కైండ్ ఆఫ్ స్టోన్ విజువల్స్ అనేది ప్రిఫర్ చేస్తాను, బికాజ్ నాకు పిచ్చి పిచ్చిగా ఉంటే అంత మంచిగా అనిపించదు. హోప్ ఎవ్రీ వన్ అని కాకపోయినా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ ప్రిఫర్ ద సేమ్ అనుకుంటున్నాను. అండ్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ దిస్ ఈజ్ రియల్లీ అ గుడ్ చాయిస్, ఐ కెన్ సే. సింగిల్ లేయర్ శారీస్ వేసుకున్నప్పుడు ఇట్ ఈస్ అ గుడ్ కాంబో విచ్ వీ కెన్ వేర్. సో ఇక్కడ అన్నిటికీ కూడా ఇలాంటి డ్రాప్స్ అనేది వచ్చిందండి ఓవరాల్గా ఈ చైన్ అంతా కూడా. అండ్ ఆల్సో కమింగ్ టు ద ఇయర్ రింగ్స్, సో దిస్ ఈస్ రియల్లీ గుడ్, ఐ కెన్ సే. అండ్ కొంతమందికి ఇట్ మైట్ బి వెరీ లాంగ్ అండ్ ఇట్ మైట్ బి వెరీ షార్ట్ ఫర్ ఫ్యూ పీపుల్, కానీ ఐ కెన్ సే దిస్ ఈజ్ మీడియం సైజ్ ఇయర్ రింగ్స్ అండి, విచ్ ఇస్ లైక్ హాఫ్ ఆఫ్ మై ఫింగర్. సో అండ్ ఈవెన్ దో మీరు ఇది చైన్ వేసుకోకపోయినా కానీ ఈ ఇయర్ రింగ్స్ వరకు మీరు లైక్ నాట్ ఓన్లీ శారీస్, యూ కెన్ ట్రై ఇట్ ఆన్ కుర్తా సెట్స్ మీద కానీ అలా ఏదో ఒక కుర్తీస్ మీద కూడా లైక్ కొంచెం పార్టీ వేర్ టైప్ వేసుకున్నప్పుడు కూడా ట్రై చేయొచ్చు. దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. అండ్ ఐ కెన్ సే దిస్ ఈజ్ రియలీ అ గుడ్ ఆప్షన్ విచ్ యూ కెన్ హ్యావ్ ఇట్ ఇన్ యువర్ వార్డ్రోబ్. Yeah, సో దట్స్ అన్ ఎస్ ఫర్ దిస్ ప్రోడక్ట్, బికాజ్ నేను ఇది ఆల్రెడీ పర్సనల్గా పర్చేస్ చేసిన ప్రోడక్ట్, ఏదో వీడియో కోసం నేను పర్చేస్ చేసింది ఏం కాదు. ఎస్, కమింగ్ టు ద సెకండ్ ఐటమ్ అండి. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ మింత్రా. నేను ఇది కూడా మింత్రా నుంచి పర్చేస్ చేశాను, విచ్ కాస్ట్ అరౌండ్ 870 అలా అండి. ఐ విల్ ఆల్సో ట్రై టు యాడ్ ద కాస్ట్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్, ఆర్ ఎల్స్ నేను పిక్ యాడ్ చేస్తాను కదా, దానిలోనే మీకు డీటెయిల్స్ ఉంటాయి. బికాస్ కాస్ట్ అనేది కూడా మనకి సీజన్ టు సీజన్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ ప్రోడక్ట్ ఈజ్ రియల్లీ గుడ్. సేమ్ ఇందాక నేను చెప్పినట్టే ఇట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ మోర్ దెన్ సీజెడ్ స్టోన్స్ ఆర్ సీజెడ్ అనుకుంటా, బికాస్ ద డిస్క్రిప్షన్ దే గేవ్ ఇన్ ద యాప్లో దే విల్ మెన్షన్ లైక్ సీజెడ్ అండి. బట్ మనకి చూస్తే ద క్వాలిటీ ఆఫ్ దిస్ ఈజ్ రియల్లీ గుడ్, ఐ కెన్ సే. మీరు ఇది కూడా యూ కెన్ ట్రై ఇట్ ఆన్ శారీస్ ఆర్ సమ్ లాంగ్ సింపుల్ లాంగ్ ఫ్రాక్స్, నైట్ పార్టీస్ అలా అండి, అలా ట్రై చేయొచ్చు. బికాస్ ద హోల్ ఈ సీక్వెన్స్ అంతా కూడా మనకి ఇక్కడ వరకు ఒక ఫ్లవర్ సెట్లా వచ్చేసింది. అండ్ దీస్ ఆర్ ఆల్ లీవ్స్ లాగా ఒక బ్రాంచ్కి వచ్చినట్టు సేమ్ అట్లానే వచ్చిందండి. అండ్ ఈ సెంటర్లో ఒక బంచ్ ఆఫ్ 3 ఫ్లవర్స్ లాగా ఒక డ్రాప్లా వచ్చింది, విచ్ ఇస్ రియల్లీ గుడ్, ఐ కెన్ సే. నేను ఆల్రెడీ ట్రై చేశాను. అండ్ నేను ఇది పర్సనల్గా పర్చేస్ చేసినవి ఈ ప్రోడక్ట్ అని ఇందాక మీకు చూపించిన ప్రోడక్ట్ అనేది. సో ఐ కెన్ సే ఎస్ ఫ్రమ్ మై సైడ్. మీరు యూ కెన్ లుక్ ఇన్ టు దిస్ అండ్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద ఇయర్ రింగ్స్, దిస్ ఈజ్ లైక్ వెరీ క్యూట్, సింపుల్, చాలా సింపుల్గా ఉన్నాయి. అండ్ సేమ్ మీకు ఈ సెంటర్లో వచ్చిన డ్రాప్లెట్ లాగా ఒక 3 బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఎలా వచ్చినాయో అలానే ఇక్కడ కూడా ఒక 3 బంచ్ ఆఫ్ ఫ్లవర్స్లా వచ్చి ఒక చిన్న లీవ్ లాగా వచ్చింది, విచ్ ఇస్ గుడ్. ఐ హోప్ వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. అండ్ యా, దిస్ ఈజ్ అబౌట్ ద సెకండ్ ప్రోడక్ట్. కమింగ్ టు ద నెక్స్ట్ ఐటమ్. ఈ ఐటమ్ని నేను మీషోలో నుంచి పర్చేస్ చేశానండి. సో పర్సనల్గా నేనే చెప్తున్నాను,
వీటికి దానిలాగా సీజెడ్ స్టోన్స్ అలా ఏం నాకు అనిపించలేదు. జస్ట్ ఒక చిన్న స్టోనే, బట్ అది అంత డీటెయిల్గా సీజెడా కాదా అని తెలియట్లేదు. బట్ లోపలైతే మంచిగా షైన్ అయ్యే స్టోన్ లాగానే నాకు అనిపించింది, అందుకనే ఇది తీసుకున్నాను. లైక్ ఎప్పుడైనా సడన్గా చిన్న సింపుల్గా వేసుకోవాలి అంటే దిస్ ఈజ్ ఆల్సో గుడ్ ఆప్షన్. నాకు మరీ హెవీగా ఉండకపోయినా పర్వాలేదు అన్నట్టుగా నేను తీసుకున్నాను. యాక్చువల్గా ఈ స్టోన్స్ ఎలా వస్తాయో అనుకున్నా, బట్ దిస్ ఈజ్ ఆల్సో లుకింగ్ గుడ్. లైక్ నేను చెప్పినట్టుగా క్వాలిటీ లెస్ స్టోన్ లాగా ఏం అనిపించలేదు, షైనింగ్ అయితే అనిపించింది. అండ్ ఇక్కడ ఏంటంటే ఎంటీ స్పేస్ వచ్చేసింది, ఇది హోల్ చైన్ అనేది కూడా ఇలా వచ్చేసింది మీకు. ఒక 6 సెట్, 5 సెట్ ఏమో ఎంటీగా, అండ్ ఇంకొక 7 సెట్ ఏమో విత్ స్టోన్స్ డెకరేటివ్గా వచ్చింది. సో దిస్ ఈజ్ ద చైన్. ఇయర్ రింగ్స్ వచ్చేటట్టు కూడా సేమ్ ఫార్మాట్, లైక్ ఒక 3 ఏమో ఫిల్ అయ్యి వచ్చింది, అండ్ అదర్ 3 ఇక్కడ వితౌట్ ఎనీ స్టోన్స్, అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ దిస్ స్టోన్స్ అలా వచ్చిందండి. సో ఐ కెన్ సే సింపుల్గా ఎప్పుడైనా ఊరికే అలా అవుటింగ్కి వెళ్ళాలి అనుకుంటే చిన్న పార్టీకి అలా ఇది కూడా ప్రిఫర్ చేయొచ్చు, ఐ కెన్ సే. అండ్ దిస్ ఈజ్ ఆల్సో అరౌండ్ 240 అలా పడింది అండి. సమ్ టైమ్స్ సేల్లో ఉన్నప్పుడు 210 అలా 18కి అలా వెళ్తుంది. ఐ విల్ అటాచ్ ద డిస్క్రిప్షన్ లింక్. ద నెక్స్ట్ ప్రోడక్ట్ అండి, అండ్ దిస్ ప్రోడక్ట్ ఐ పర్చేస్డ్ ఇట్ ఫ్రమ్ మీషో. సో ఇది కూడా ఇట్స్ ఏ గుడ్ ట్రెడిషనల్ లుక్ అని కూడా అనొచ్చు నేను, బట్ సెమీ ట్రెడిషనల్, లైక్ మోడర్న్ అండ్ ట్రెడిషనల్, బోత్ ఆఫ్ ద లుక్స్ విల్ బీ కవర్డ్ హియర్ అండి. సో యు సీ ద సీక్వెన్స్ హియర్. నాకు మొత్తం ఈ బ్లాక్ అంతా కూడా ఈ చైన్ ఫ్రమ్ హియర్ టు హియర్ ఎండింగ్ ఇలా స్క్వేర్స్లో స్టోన్స్ వచ్చేసింది. కమింగ్ బ్యాక్ అగైన్ దీస్ స్టోన్స్ ఇస్ ఆల్సో గుడ్, అండ్ చాలా క్లియర్గా నేను క్లోజర్ లుక్ చూపిస్తున్నాను. ఇట్ ఈస్ రియల్లీ గుడ్. అండ్ సెంటర్లో విత్ ఫ్లవర్, హాఫ్ ఫ్లవర్ లాగా, నాట్ హాఫ్, 3/4 ఫ్లవర్ లాగా ఒక 7 డ్రాప్లెట్స్తో 7 పెటల్స్ లైక్ వచ్చింది, అండ్ విత్ గ్రీన్ కలర్ డ్రాప్ డౌన్. నేను గ్రీన్ కలర్ది సెలెక్ట్ చేసుకున్నాను. ఐ రిమెంబర్ ఇంకొక కలర్ ఆప్షన్ కూడా ఉంది ఇందులో. ఐ విల్ అటాచ్ ద లింక్ అండి, యూ కెన్ పర్చేస్ ఇఫ్ యూ వాంట్ టు. అండ్ కమింగ్ బ్యాక్ టు ద ఇయర్ రింగ్స్, సేమ్ మనకి ఇక్కడ ఎలా అయితే సెంటర్ డ్రాప్లెట్ వచ్చిందో సేమ్ ఆ ఇయర్ రింగ్స్ కవర్ చేశారు ఇక్కడ, విచ్ రియల్లీ లుక్స్ గుడ్. సేమ్ మీరు ఈవెన్ దో ఇవి వేసుకోకపోయినా డైలీ వేర్ లాగా కుర్తాస్, ఆఫీసెస్ ఆర్ కాలేజెస్కి ప్రిఫర్ చేయాలనుకుంటే ఐ కెన్ సే సమ్ హౌ ఇవి కూడా మీరు మ్యాచ్ చేసుకొని వేసుకోవచ్చు, ఈవెన్ దో మీరు చైన్ వేసుకోకపోయినా కానీ. దట్స్ ఇట్. సో బేసికల్గా దీనికి చైన్ లేదు ఏంటి అనుకోవచ్చు, వాళ్ళు దీనికి ఇలాగా థ్రెడ్స్ ఇచ్చేసారు, లైక్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ అని చెప్పను, సమ్ ప్రోడక్ట్స్కి ఇలా ఇస్తారు. సో దట్ వీ కెన్ అటాచ్ దెమ్ హియర్, వీ కెన్ extend like this. I'll show you for one product. Hope everyone knows this, but I'll try to show in the video. ఇలాగా మీకు కావాల్సినప్పుడు యూ కెన్ ఆల్సో యూజ్ దిస్ థ్రెడ్స్ ఫర్ అదర్ ప్రోడక్ట్స్ అండి. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ అని చెప్తాను, బట్ నాట్ ఎవ్రీ వన్ లైక్స్ దిస్. అండ్ లుక్ కూడా కొంతమందికి చేంజ్ అయిపోతుంది అనుకుంటారు. సో ఫర్ దెమ్ నాకు తెలిసి యూ క్యాన్ హ్యావ్ అన్ ఆప్షన్ ఆఫ్ అటాచింగ్ సమ్ చైన్స్ ఇఫ్ యూ రియల్లీ లైక్ దిస్. మనకి బయట యాడ్ చేస్తారని నాకు తెలిసినంత వరకు అయితే యూ కెన్ ట్రై ఇట్ ఆన్ ఇఫ్ యూ వాంట్ దోస్ కైండ్ ఆఫ్ చైన్స్, లైక్ గోల్డ్ చైన్స్కి ఉంటాయి కదా, అలాంటి లింక్స్ మీరు యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయించుకోవచ్చు. యా, దట్స్ ఇట్. యా, కమింగ్ టు ద నెక్స్ట్ ప్రోడక్ట్. సో ఇది మీకు కంప్లీట్ ట్రెడిషనల్ లుక్ అలా అనిపించవచ్చు బికాస్ ఆఫ్ దిస్ గోల్డెన్ పాప్స్ ఎట్ ద టాప్ అండి. సో ద ఓవరాల్ చైన్కి కూడా మీకు ఇలానే గోల్డెన్ కలర్ పాపప్ లాగా కంప్లీట్ సీక్వెన్స్ లా వచ్చింది 3 టాప్స్తో. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫ్టర్ సీక్వెన్స్కి ఇలా ఫ్లవర్స్ వచ్చినాయి, విచ్ ఈస్ లైక్ పింక్ అండ్ గ్రీన్ కలర్. సేమ్ ఆన్ ద అదర్ సైడ్ ఆల్సో. నాకు ఇది కూడా చాలా మంచిగా అనిపించింది వెన్ వి ట్రై ఇట్ ఆన్. సో in the center it was like oval shape వచ్చింది. now it is the ప్రీవియస్గా నేను చూపించిన దానికి సెంటర్లో లైక్ ఫ్లవర్ అలా 3/4 ఫ్లవర్ అలా ఉన్నాయి కదా, బట్ దిస్ వన్ ఈజ్ హ్యావింగ్ లైక్
complete oval shape thing which are with a green color in the center. So I think దీనిలో కూడా ఆప్షన్స్ ఉన్నాయేమో, బట్ I don't remember that properly. I'll share the link. I can say yes for this product too. Also, coming to earrings. So అవాయిడ్ దిస్ బ్యాక్ డ్రాప్, నేను ఇది నా దగ్గర ఉంటే నేను యాడ్ చేశాను. అండ్ ఫర్ దిస్ ఇయర్ రింగ్స్ వెరీ క్యూట్. సో దీస్ ఆర్ ద రియల్లీ క్యూట్ వన్స్. యూ కెన్ ఆల్సో ట్రై ఇట్ వన్ యాజ్ ఐ మెన్షన్ బిఫోర్. సో ఇవి కూడా సింపుల్గా ఉన్నాయి, లైక్ నాట్ వెరీ మచ్ లెంతీ. యా, సో దిస్ ఈస్ ద ప్రోడక్ట్. ఈ ఐటమ్ నేను మీషోలో నుంచి పర్చేస్ చేశాను గైస్. సో ఇన్ డీటెయిల్గా ఐటమ్ని చూస్తే మనకి ఈ చైన్లో లైక్ మల్టీ కలర్ బ్లాక్స్ వచ్చినాయి. ఈ రెక్టాంగులర్ బ్లాక్స్ అనేవి మీరు చూస్తే ఎల్లో, గ్రీన్, బ్లూ, వైట్, లైక్ పింక్, బ్లూ, అలా సమ్ పేస్టల్ కలర్వి ఒక 2-3 బ్లాక్స్ లాగా వచ్చినాయి, విచ్ ఇస్ లైక్ స్లాంట్గా ఉన్నట్టు. అండ్ ఇక్కడ చూస్తే మీకు ఈ 2 స్టోన్స్ సమ్ లీవ్ బంచ్ లాగా అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లీవ్ సెట్ లాగా వచ్చింది ఇక్కడ, విచ్ ఈస్ లైక్ 3. సో ఆల్టర్నేటివ్గా ఇన్ సీక్వెన్స్ మనకు అలానే వచ్చిందండి, స్టార్ట్ నుంచి ఎండ్ ఆఫ్ ద చైన్ వరకు. సో ఇప్పుడు మీరు డీటెయిల్గా చూస్తే నేను చైన్ అంతా చూపిస్తున్నాను ఇక్కడ. సో ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ మీకు అట్లా ఒక కలర్ బ్లాక్ అండ్ దిస్ ఫ్లవర్ లీవ్స్ ఉన్న బ్రాంచ్ అనేది ఒకటి యాడ్ అయింది. సో దిస్ ఈజ్ హౌ ద ఎంటైర్ చైన్ ఈజ్. ఓకే, ఈ స్టోన్ అనేది ఇన్ డీటెయిల్డ్గా మీరు చూస్తే స్మాల్ స్టోన్స్ ఉన్నాయి, విచ్ ఇస్ వెరీ స్మాల్. అండ్ దిస్ ఈజ్ దట్ సీజెడ్ కైండ్ ఆఫ్ ఆర్ సంథింగ్, నాట్ అ వెరీ సూపర్ క్వాలిటీ స్టోన్ అని చెప్పను ఇది. అండ్ దిస్ వన్ ఈజ్ ఓకే బికాజ్ ఇది లుకింగ్ గుడ్, దిస్ వైట్ స్టోన్ అనేది. యా, సో కమింగ్ టు ఇయర్ రింగ్స్. మీరు ఇయర్ రింగ్స్ చూస్తే వీ హ్యావ్ పింక్ కలర్. ఐ డోంట్ నో వై మల్టీ కలర్ ఇచ్చి ఇయర్ రింగ్స్కి ఏమో ఈ పింక్ కలర్ ఒకటి ఇచ్చారు. బట్ సేమ్ మీకు అక్కడ లైన్ సీక్వెన్స్లో ఇక్కడ ఎలా అయితే బ్రాంచ్ సీక్వెన్స్ వచ్చిందో విత్ సమ్ 3 petals అండ్ ఇక్కడ 2 leaves లాగా, సేమ్ అదే సీక్వెన్స్లో ఇక్కడ మనకి ఒక లేయర్లా ఇచ్చారు. అండ్ కింద ఒక పర్ల్ డ్రాప్లెట్ లాగా ఇచ్చారు, విచ్ ఇస్ ఓకే. ఇక్కడ ఇది స్క్వేర్ బ్లాక్ వచ్చేసి ఇక్కడ రెక్టాంగులర్ షేప్లో ఉంది మనకి. ఇక్కడ డయాగ్నల్గా ఇచ్చాడు చైన్లో మనకి, ఇక్కడేమో ఇలా కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ ప్రోడక్ట్ ఓకే, గుడ్, లైక్ నాట్ సూపర్ అని చెప్తాను నేను, బికాస్ క్వాలిటీ అది అంటే లుక్ వైజ్ ఓకేగా ఉంది. బట్ ఐ డోంట్ నో సంథింగ్, మరి లైట్ అయిపోవడం వల్ల ఏదో మరి అంత లుక్ అయితే నాకు అనిపించట్లేదండి. యా, ఇట్స్ లైక్ బేస్డ్ ఆన్ ఇండివిజువల్ థాట్. మీకు కొందరికి ఇది నచ్చచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు, బట్ అస్సలు బాగాలేదని కాదు. బట్ నా వరకు అయితే నేను పర్చేస్ చేయకపోవచ్చు. బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రియల్లీ పర్చేస్ దిస్. సో దిస్ ఈజ్ హౌ ద ప్రోడక్ట్ ఈజ్ అండి. చూడ్డానికి ఇట్స్ రియల్లీ లుకింగ్ గుడ్. అండ్ చైన్ కూడా వచ్చేసరికి మీకు చూసారు కదా, ఈ చైన్ మీకు ఎలా వచ్చిందో ఇలా వచ్చింది. ద నెక్స్ట్ ఐటమ్ ఈస్ దిస్ వన్ గైస్. సో ఈ ఐటమ్ని కూడా నేను మీషోలో నుంచి పర్చేస్ చేశాను. అండ్ ఇది కూడా స్టోన్, దట్ సీజెడ్ స్టోన్స్ మనం డిస్కస్ చేసినవి అలానే వచ్చింది. బట్ నాకు ఈ థిక్నెస్ ఆ రెండింటితో కూడా కంపేర్ చేస్తే ఇది డిజైన్ వల్ల అనుకుంటా, ఇట్ ఈస్ వెరీ థిక్, అంటే మందంగా ఉంది, చూసారా ఇక్కడ అర్థమవుతుంది. అండ్ బిఫోర్ గోయింగ్ టు దిస్, నేను ఇది ఆల్రెడీ వాళ్ళు అటాచ్ చేసి ఇచ్చారండి, అందుకే ఐ వాజ్ అనేబుల్ టు రిమూవ్ దిస్. ఇది తీయడానికి అవ్వదు మనకి, బికాస్ వేరే వాటికి ఇచ్చిన ట్యాగ్స్ లాగా లేదు, ఇది ఆల్రెడీ వాళ్ళు టై చేసి ఇచ్చేసారు ఇక్కడ. నాకైతే ఇది నచ్చలేదు, నాకు ఇది నార్మల్గానే ఈ థ్రెడ్స్ అంత నచ్చదు అటాచింగ్కి. బట్ లైక్ ఇదైతే అసలు రీప్లేసబుల్ కాదు. లైక్ మనం అంటే ఏం చేయాలంటే ఇంక మొత్తం అసలు ఈ థ్రెడ్స్ అను తీసేసుకోవచ్చు, అంత పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇది మనం ఇక్కడ వరకు ఈ హుక్ తీసేసేసి నార్మల్గా మనం వాటికి ఎలా అయితే చైన్స్ అనుకున్నామో మీరు అలా కావాలనుకుంటే అలా కూడా మీరు అటాచ్ చేసుకోవచ్చు. బట్ లేదంటే ఇంకా ఏం చేయలేము, ఇట్లా వేసుకోవాలనుకున్నా కానీ వేసుకోవచ్చు.
అది ఇండివిజువల్గా మీ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళదండి. సో నేను ఐ విల్ జస్ట్ షో యూ దిస్. నేను చూపిస్తాను ఎలా వచ్చిందో. సీక్వెన్స్గా మనకి పిక్లో ఎలా ఉందో అలానే ఇచ్చారు, డయాగ్నల్ వేలో వైట్ కలర్ స్టోన్స్తో. ఇంకేం డిజైన్ లేదు, జస్ట్ దట్ ఈస్ ఓన్లీ డిజైన్. మనకి స్టార్టింగ్ ఆఫ్ ద చైన్ నుంచి మధ్యలో $1 వచ్చే వరకు కూడా చూసారు కదా. ఇక్కడ ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్ కూడా అంతే వచ్చింది ఎండ్ దాకా. అండ్ మధ్యలో మీకు వచ్చేసి ఒక 6 పెటల్స్లో ఉన్న ఒక ఫ్లవర్ వచ్చింది, కింద బ్లూ కలర్ స్టోన్ వచ్చింది. అంటే నేను బ్లూ కలర్ది సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకొక కలర్ ఆప్షన్ కూడా ఉందండి, నేను పిక్ అటాచ్ చేస్తాను, అలానే లింక్ కూడా మెన్షన్ చేస్తాను మీకు చెప్పినట్టుగా. అండ్ సో ఓవరాల్గా లుక్ అయితే ఇదండి. ఇన్ డీటెయిల్ చూపిస్తున్నాను నేను ఇక్కడ మళ్ళీ ఒక్కసారి డాలర్. సో చూసారు కదా, దిస్ ఈస్ హౌ ద డాలర్ ఈస్. అండ్ ఇది బ్లూ కలర్. అండ్ ఆ మధ్యలో వచ్చిన గోల్డ్ కూడా మీకు చాలా నీట్గానే ఉంది. సో లాకెట్ అండ్ ఈ చైన్ వైజ్ అయితే చెప్తాను ఎస్ ఓకే గుడ్ అని చెప్తాను, చాలా గుడ్ అని చెప్తాను. నేను ప్రిఫర్ చేయొచ్చు, మనము కొనొచ్చు అని చెప్తాను నా ఒపీనియన్ ప్రకారం. ఈ చైన్ ఒక్కటి మీకు ఉంచుకున్న నో ప్రాబ్లం అనుకునే వాళ్ళు దట్స్ రియల్లీ ఫైన్. అంటే ఇదేం పెద్ద ఆడ్ లుక్ అంటే కొంతమందికి ఆడ్ లుక్లా అనిపిస్తుంది, అందుకే చెప్తున్నాను నేను. కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చపోవచ్చు. బేసికల్గా అది వెనక్కి వెళ్ళిపోతుంది కాబట్టి కొందరు అంత పట్టించుకోకపోవచ్చు. సో మళ్ళీ చెప్తున్నా, ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. ఒకరికి నచ్చచ్చు, ఒకరికి ఓకే అవ్వచ్చు, ఒకరికి కంఫర్టబుల్ అండ్ కాంప్రమైజ్ అవ్వచ్చు, అలా అనమాట. సో నేను ఇయర్ రింగ్స్ చూపిస్తాను ఎలా వచ్చినాయో. చూపించి ఇవి కూడా చిన్నదిగా క్యూట్గానే ఉన్నాయి. సేమ్ మనకి ఎలా అయితే ఈ ఫ్లవర్ వచ్చిందో అలానే వచ్చింది, కాకపోతే కొంచెం సైజ్ చిన్నదిగా ఉంది. ఇక్కడ చూసారు కదా, ఇది కొంచెం ఎంత పెద్దదిగా ఉందో. అండ్ ఇవి చూసారు కదా ఎంత కొంచెం మినిమల్, కొంచెం నాట్ వెరీ మచ్ డిఫరెన్స్, కొంచెం మాత్రమే డిఫరెన్స్ ఉంది. బికాజ్ ఇది కొంచెం బల్క్ ఫ్లవర్లా ఉంది, ఇక్కడ కొంచెం మినిమల్గా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. సో డ్రాప్లెట్స్ లాగా బాగుంది. హ్యాంగింగ్ అయితే సేమ్ మనకి డాలర్కి ఎలా వచ్చిందో అలానే వచ్చినాయండి ఇక్కడ కూడా. సో నేను క్లోజ్ లుక్లో చూపిస్తున్నాను మళ్ళీ. ఇక్కడ పైన స్టోన్స్ కూడా అన్నీ బాగున్నాయి, నీట్గా ఉంది లుక్. అండ్ ఫినిషింగ్ అయితే ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ గుడ్. ప్రిఫరబుల్ అనే చెప్తాను, మనం చూస్ చేసుకోవచ్చు అని చెప్తా. కలర్ ఆప్షన్ మీకు కావాలి అనుకుంటే ఉంచుకోవచ్చు, కలర్ ఆప్షన్ వద్దు అనుకున్నా కానీ యూ కెన్ చేంజ్ ఇట్ అవుట్, చేంజ్ చేసుకోవచ్చు, నాట్ ఎ ప్రాబ్లం. ఎస్ సో చూసారు కదా, దిస్ ఈస్ హౌ. ఇది కూడా మనము చైన్స్ లైక్ శారీస్ మీద పేరప్ చేయొచ్చు, ఆర్ కుర్తీస్ మీద కూడా ఇయర్ రింగ్స్ పేర్ చేయొచ్చు. లైక్ ఇవైతే నేను చూపించిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మీకు మినిమల్గా ఓన్లీ ఇయర్ రింగ్స్ యూజ్ చేసుకున్న వాటికి కూడా యూజ్ అవుతుందండి. ఓన్లీ లైక్ అరౌండ్ 1-2 ఇయర్ రింగ్స్ కొంచెం లెంతీగా ఉన్నాయి నేను యూజ్ చేసుకోను అంటే తప్ప, మిగిలినవన్నీ కూడా చుడిదార్ మీదకి అట్లా మనం వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు. ఓన్లీ ఇయర్ రింగ్స్ వరకు మనం పెట్టుకోవచ్చు కాలేజెస్కి, ఆర్ క్యూట్ లైక్ ఎప్పుడైనా మనం కేవ్స్కి ఇలా బయటకు వెళ్తున్నప్పుడు, ఆర్ ఆఫీసెస్కి చిన్న మినీగా ఉన్న వరకు అయితే మనం ట్రై చేయొచ్చు. దట్ ఈస్ రియల్లీ అన్ ఆప్షన్. నేను ఇది కూడా నార్మల్ డే లైట్లో ఎలా ఉంది అనేది ఇక్కడ అటాచ్ చేస్తాను మీకు, స్నిప్ ఆర్ ఆ వీడియో అనేది. ఓకేనా? ఎస్, దిస్ ఈస్ ద నెక్స్ట్ ఐటమ్ గైస్. సో నేను ఇప్పటివరకు చూపించిన అన్నీ కూడా ఒక కైండ్ ఆఫ్ మోడల్ అయితే, ఇది కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్. సో అవన్నీ స్టోన్స్ వచ్చాయి, ఓకే, కంప్లీట్ పార్టీ వేర్ చూపించాను. అండ్ బట్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ దీన్ని ఏమని పిలుస్తారో. సమ్ టైమ్స్ ఐ హర్డ్ విక్టోరియన్ కైండ్ ఆఫ్ అన్నట్టు, బట్ ఈ చైన్ని ఏమంటారో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. సో బేసిక్గా నేను ఇది పిక్లో చూసినప్పుడు ఐ రియలీ లైక్డ్ ఇట్, అండ్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఐ లైక్ ఇట్. బట్ నాకు ఈ చైన్ అనేది అంత నచ్చలేదు. బట్ వెన్ ఐ ట్రైడ్ ఇట్ ఆన్, కొన్ని శారీస్కి ఇది రియల్లీ సెట్ అవుతుందని నాకు అనిపించింది. బికాజ్ మనకి చూసినప్పుడు ఏంటంటే ఇది ఒక ఇట్లా వేవీగానే ఉంది, బట్ నాకెందుకో పర్సనల్గా చూసిన వెంటనే అంత అనిపించలేదు అనుకున్నాను. బట్ రియల్లీ ట్రై చేసినప్పుడు మాత్రం ఐ కుడ్ సే ఫర్ సర్టైన్ శారీస్కి కానీ అలాగా సెట్ అయిద్దని అయితే అనిపించింది నాకు. అండ్ నాకు ఇందులో బాగా నచ్చింది అయితే ఆబ్వియస్లీ దిస్ డాలర్. సో ఇఫ్ యూ సీ, నాకు ఈ డాలర్ కలర్ కానీ, ద వే ఈ ఫ్లవర్ ఇక్కడ వచ్చిన హైలైట్ కానీ, అండ్ కింద వచ్చిన అవుట్ సైడ్
సీక్వెన్స్ కానీ అది చాలా నచ్చింది. సో మీకు నిజంగా యూ కెన్ ట్రై ఇట్ ఆన్ ఫర్ స్పెసిఫిక్ శారీస్ అంటే యూ కెన్ పర్చేస్ దిస్. బట్ లుక్ అయితే లుక్ ఈజ్ గుడ్, బాగుంది. అండ్ సేమ్ నాకు నచ్చిన వాటిలో ఇందులో ఇది అగైన్ దీస్ ఇయర్ రింగ్స్ అండి. ఇయర్ రింగ్స్ దీస్ ఆర్ ఆల్సో రియల్లీ గుడ్. సో ఇఫ్ యూ సీ దిస్ 3 కూడా సేమ్ మీకు సెంటర్ డ్రాప్ ఎలా వచ్చిందో ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అదే సీక్వెన్స్ ఇచ్చాడు. బట్ ది ఎక్స్ట్రా 2 వైట్ స్టోన్స్ ఉన్నాయి కదా, ఆ సీక్వెన్స్ అయితే రాలేదు ఇయర్ రింగ్స్లో. కాకపోతే ఈ పైన వచ్చిన ఫ్లవర్ అనేది కూడా సేమ్ వచ్చింది ఇయర్ రింగ్స్ రెండింటికి కూడా. అండ్ 1 లైన్ ఆఫ్ వైట్ స్టోన్ విత్ దిస్ బ్లూ కలర్ వన్. సో దీనిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ యూ కెన్ గో త్రూ దట్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ మీషో విచ్ ఐ పర్చేస్డ్ ఇట్. అండ్ so these are the reviews for the each and every product which I have purchased from both Meesho and Myntra. గైస్, నేను మీకు స్టార్టింగ్లో వీడియోలో చెప్పినట్టుగా మార్నింగ్ డే లైట్లో ఎలా ఉంది అనే రెఫరెన్స్ కూడా ఇక్కడ నేను ట్యాగ్ చేస్తున్నాను కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ నేను మార్నింగ్ డే లైట్లో ఎలా ఉంది, అలానే కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది వీడియో అండ్ ఫోటోలో ఒకలా ఉంది, అది పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని. సో దానికోసం కూడా మీకు ఒక రిఫరెన్స్ పిక్ అనేది నేను ఇక్కడ అటాచ్ చేశాను. సో దట్ మీకు కూడా డిఫరెన్షియేట్ చేయడానికి ఓకే ఇది ఇలా ఉందా అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అని, అది మీకు హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి నేను ఇలా యాడ్ చేశాను. అండ్ నేను ఫర్దర్గా కూడా మెనీ మోర్ ప్రోడక్ట్స్ ఇలా రివ్యూ చేయడానికి ఇన్ లైవ్ నేను మీకు వీడియో పెడతాను, అటాచ్ చేస్తాను ఇన్ డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇచ్చి. అండ్ హోప్ మీ అందరికీ కూడా డీటెయిల్ డిస్క్రిప్షన్ అర్థమయ్యేలాగా చెప్పాను అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ మీకు కూడా ఏమైనా ప్రోడక్ట్స్ రివ్యూస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ డూ లెట్ మీ నో. నేను ఆ ప్రోడక్ట్స్ ఇన్ లైవ్లో ఎలా ఉన్నాయి అనే రివ్యూస్ మీకు ఇస్తాను, సో దట్ యూ కెన్ purchase it if you want to. Thank you so much, guys.